హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ గత 2, 3 రోజుల నుంచి కూడా కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనే ఒక అంశమే తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారిపోయింది. అంటే తెలంగాణ జాగృతి అని పార్టీ పేరుని జూన్ 2న అనౌన్స్ కూడా చేయబోతున్నట్టుగానే మొత్తం కూడా అందరూ కూడా నమ్ముతున్నారు. ప్రతిపక్షాలు కూడా అంటే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకుంటే బీజేపీ వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు. మరి నిజంగా కొత్త పార్టీ పెట్టబోతుందా? సో ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? అంటే కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. హ్మ్. ఆమెకు సరైన ప్రాతినిధ్యం గాని, ప్రాముఖ్యత గాని హ్మ్. రావటం లేదని చెప్పి ఆహ్, కొంచెం బాధ వ్యక్తం చేస్తుంది. ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఓకే. ఆమె ఎప్పుడో 10 రోజుల కిందట రాసిన ఉత్తరం హ్మ్. ముఖ్యమంత్రి గారికి వరంగల్ సభ తర్వాత రాసిన లెటర్‌ను దాన్ని లీక్ చేశారు పత్రికలకు. అవును. లీక్ చేసినారు కాబట్టి ఆయన చుట్టూరు ఉన్న దయాలేనని ఆ మాట అన్నది. హ్మ్. అంటే ముఖ్యమంత్రికి రాసిన లెటర్ లీక్ చేయాలంటే కొందరికి సంబంధించిన వ్యవహారమే. అవును. అందరూ చేయలేరు కదా లెటర్ లీక్. హ్మ్. అందుకని ఆమె కొంచెం అసంతృప్తితోనే ఉన్నారు. నాకు ప్రాధాన్యత లేదు, నాకు పార్టీలో ఏమి లేదని. దాని మీదట నిన్న ఇద్దరు రాయబారం కూడా వెళ్ళారు ఆమె దగ్గరికి. హ్మ్. ఎందుకు బాగుండదు, పార్టీకి నష్టం జరుగుతుంది అని. హ్మ్. లేదు, ఆమె అంత గట్టిగానే ఉన్నట్టుంది. నాకేదో రేపు అధికారంలోకి వస్తే నా ప్రాధాన్యత ఏంది, నా స్థానం ఏమిటి నాకు తెలియజెప్పాలని. కొంచెం తండ్రి గారు కూడా ఫోన్లో మాట్లాడినా ఆమె ఇంకా పట్టు సడలించలే. ఓకే. అయితే పార్టీ పెడుతుందా లేదా అనేది తర్వాత సమాచారం. ఎందుకంటే పార్టీ పెట్టడం పెద్ద క్లిష్టతరమైన సమస్య. ఓకే. మరి పార్టీ పెడుతుందా లేదా అనేది ఆమెకు సంబంధించిన వ్యవహారం. ఇంకా దాని గురించి బయటికి రావడం లేదు. ఓకే. అసంతృప్తితో మాట ఉన్న మాట మాత్రం అయితే వాస్తవం. హ్మ్. అది కూడా ముఖ్యంగానే కేటీఆర్, కేసీఆర్, బిఎల్ సంతోషం హ్మ్. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారమే. హ్మ్. అంతా ఫ్యామిలీ మెంబర్స్ మీదనే ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓకే. అది ఏ దారి తీస్తుందో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కాంగ్రెస్‌తో కూడా రాయబారాలు సాగుతున్నాయి అని. అవును. ప్రత్యేక పార్టీ పెడుతుందని. హ్మ్. అంటే రకరకాల వార్తలైతే వస్తున్నాయి. అల్టిమేట్‌గా మరి ఆహ్, ఆహ్, కలిసిపోతారా? ఆమెకు ప్రముఖ ప్రాధాన్యతనిచ్చి మళ్ళీ పార్టీలో కలుపుకుంటారా? లేదు, దూరం పెట్టాలా అని అనుకున్నప్పుడు చీలికలైతే వస్తాయి కదా! తప్పదు కదా! ఓకే. అప్పుడైతే పార్టీ పెట్టొచ్చు. ఎవరితోనైనా సంప్రదింపులు కూడా చేయొచ్చు ఆమె. ఓకే. సార్ ఇక్కడ ప్రాధాన్యత అంటే దీనిపైన చర్చ జరుగుతుంది. ప్రాధాన్యత అంటే ఎలా? ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత కవిత గారే అంటే సీఎం అయ్యేది అన్న ఒక ఆ ఉద్దేశంతోటేనా? లేకుంటే ఇంకేదన్నా ప్రాధాన్యత మిస్ అయిందనా? అంటే సీఎం కోసమే 4 స్తంభాల ఆట అంటూ కూడా ఇప్పుడు సెటరికల్‌గా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, కేసీఆర్ గారికి మధ్య జరుగుతున్న ఇది. ఆ సీఎం కోసమేనా? లేకుంటే ఇంకేదన్నా అంటే ఉద్దేశ్యం సీఎం అయ్యుండొచ్చా సార్? పోస్ట్ కాదు. హ్మ్. పార్టీలో ప్రాధాన్యత వేరు, సీఎం పోస్ట్ వేరు. హ్మ్. సీఎం పోస్ట్ అంటే ఆయన కేసీఆర్ గారు బతికుంటే పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రి, అవును. ఇంకొకరు ఉండరు. హ్మ్. కాబట్టి సీఎం పోస్ట్ అనేది సమస్య కాదు. హ్మ్. పార్టీలో తనకు రావాల్సిన ప్రాధాన్యత రావడం లేదు. ప్రాధాన్యత వాళ్ళ ముగ్గురికే వస్తుంది. నాకు రావటం లేదనేది. హ్మ్. ఇంపార్టెన్స్ రావటం లేదని. ఓకే. పార్టీలో పట్టించుకోలేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పి హ్మ్. ఆ అభిప్రాయంతోనే ఉండారు. హ్మ్. ఇంకా అది ఏ పరిణామాలకు దారిస్తుందో, ఏదో రాజీ కుదిరి మళ్ళీ సర్దుబాటు చేసుకుంటారా? హ్మ్. సర్దుబాటు చేసుకోకపోతే ఇంక ఆమెకు విధాయకం లేదు కదా! ఇంత బహిర్గతమైనాక వేరే పార్టీలో పెట్టుకోవాల్సిందే. ఓకే. సో, ఇప్పుడు పార్టీ పెడితే కవిత గారు అంటే అది సర్వైవ్ అవుతుందా పార్టీ అనేది కూడా చర్చ ఇప్పుడే జరుగుతుంది. పార్టీ పెడుతుందని ఇంత బయట సర్క్యులేట్‌లో ఉన్నా ఆమె ఒక్క మాట కూడా ఖండించలేదు. ఇంకా లేదు పెట్టట్లేదు నేను అని కూడా చెప్పలేదు. సో, ఇదే బలం చేకూరుస్తుంది. రఘునందన్ రావు గారు నిన్న మాట్లాడారు. కాంగ్రెస్ మాట్లాడుతుంది. పెట్టేస్తుంది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజే తెలంగాణ జాగృతి పార్టీ పేరని కూడా చెప్పేస్తున్నారు. సో, ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నాయి సార్. అంటే అది ఏమవుతుందో మధ్యన ఉన్నారు కదా! పెద్ద మనుషులు ఉంటారు కదా! ఆమె హ్మ్. మధ్యన, వాళ్ళ మధ్యన, కుటుంబం మధ్యన మాట్లాడేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఇది ఒక కుటుంబంలోని వ్యవహారం.
బంధాలు తెంచుకోవాలంటే కొద్ది కష్టాలు ఉంటాయి. రాజకీయ కుటుంబం అయితే రాజకీయంగా ఉంటే ఇష్టపడితే ఉండొచ్చు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుండొచ్చు. ఇక్కడ రక్త సంబంధం కూడా ఉంది కాబట్టి విడిపోవాలంటే కొన్ని సమస్యలు. ఆమె విడిపోతే మాత్రం బీఆర్ఎస్‌కు నష్టమే జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఎంతో కొంత బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలిపోతుంది కదా! అవును. ఆమె కూడా ఉద్యమంలందు పనిచేసినారు కాబట్టి కార్యకర్తలు ఉంటారు. దానివల్ల నష్టం బీఆర్ఎస్‌కి జరుగుతుంది. మరి ఈ లోపల ఇవన్నీ ఎందుకని కుటుంబంలో ఏదైనా సర్దుబాటు చేసుకుంటారా? సర్దుబాటు చేసుకుంటే ఏముండకపోవచ్చు. సర్దుబాటులు చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందిలే ఏం కథ అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఓకే. సార్ ఇటు కవిత గారిని ఆహ్, షర్మిల గారితో కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ టీఎస్ షర్మిలగా మారిపోయింది కవిత గారంటూ కూడా చాలా పత్రికలు రాసాయి. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వాళ్ళ కొత్త పలుకులు ఆర్‌కే గారు కూడా రాసారు. సో, ఇలా సర్క్యులేట్ చేసి కంపేర్ చేస్తున్నారు షర్మిల గారితో, కవిత గారితో. మరి నిజంగా కంపారిజన్ కరెక్ట్ అంటారా సార్? అంటే కంపారిజన్ అని కాదు, అక్కడక్కడ కుటుంబంలో కలహాలతోనే ఆమె ఒక పార్టీ పెట్టడం అయితేనేమి, హ్మ్. తెలంగాణ ప్రాంతంలో పర్యటించడం అయితేనేమి, హ్మ్. తర్వాత ఆ పార్టీని రద్దు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. హ్మ్. అక్కడ కూడా ఒకే కుటుంబం కదా! ఇక్కడ అదే అన్నా చెల్లెల మధ్య అక్కడ. ఓకే. ఇక్కడ వచ్చేసరికి కూడా సేమ్ అన్నా చెల్లెల మధ్యన అవుతుంది, మర్దల మధ్య అవుతుంది. అవును. సేమ్ అదే పద్ధతి ఉంది. అందువల్ల కంపారిజన్ చేస్తుండొచ్చు. ఓకే. కాకపోతే ఆ రాజకీయ పరిణామాలు వేరు, ఈ రాజకీయ పరిణామాలు వేరు. ఓకే. సో, కేసీఆర్ గారు దీన్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఇప్పటివరకు అనుకోవచ్చా సార్? అంటే బహిర్గతంగా ఇంత అసంతృప్తి కవిత గారు ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు కంపల్సరీగా అదొక నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు అని కూడా కేసీఆర్ గారు అసలు ఇంతవరకు తెచ్చుకున్నది ఎందుకు చూసారని కూడా అంటున్నారు. ఎంతవరకు తెచ్చుకున్నారంటే ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా! లెటర్లు రాసేటప్పుడు హ్మ్. అయ్యే లెటర్ల రూపంలోనే ఉన్నాయి. దాన్ని విడుదల చేయడంతో వచ్చింది ఈ సమస్య. ఓకే. ఆ లెటర్‌ని లీక్ చేసినారు. విడుదల అంటే విడుదల కాదు, లీక్ చేసినారు. లీక్ చేయడంతో ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైనాయి. హ్మ్. ఆయన కూడా నిన్న మాట్లాడేటప్పుడు ఇద్దరు ఆహ్, ఆహ్, బంధుత్వం ఉన్నోళ్ళే వాళ్ళిద్దరు కూడా మాట్లాడినారు. ఓకే. ఈయన కూడా మధ్యలో ఫోన్ చేసి నచ్చజెప్పేదానికి ప్రయత్నం చేసినారని. అంటే ఆమెకు నా ప్రాధాన్యత ఏంటో నాకు చెప్పండి అని అంటుంది. దాని మీద పట్టుదలగా ఉంది. అటువంటి ఇది పరిష్కారం చేసుకుంటే బాగానే ఉంటది. చేసుకోకపోతే బీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుంది. ఓకే. సార్ ఇప్పుడు ఆ లెటర్‌లో కొన్ని అంశాలు చూస్తే కంప్లీట్‌గా ఇప్పుడు కాంగ్రెస్‌కు చేతిలో అస్త్రం ఇచ్చినట్టుగా కనిపించింది బీఆర్ఎస్ విషయంలో. అంటే సామాజిక న్యాయం జరగలేదు 10 ఏళ్లలో అని చెప్పేసి కవిత గారు ఆ లెటర్‌లో రాసారు. అండ్ బీజేపీతో అంటే బీజేపీని 2 నిమిషాలైనా మీరు విమర్శించలేదు. దీంతో బీజేపీతో ఏమైనా సంబంధాలు ఫ్యూచర్‌లో పెట్టుకుంటారేమో, ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు అదే ఆరోపిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి. ఈ 2 అంశాలు ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్‌కి నెగెటివ్‌గా మారిపోతున్నాయి. అంటే చెప్పింది ఎవరో కాదు, సొంత పార్టీ నేత కూతురు చెప్పడంతో ఇది కాస్త మరింత డ్యామేజ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయా సార్? అది అయితే ఉంది. ఇది హ్మ్. తప్పకుండా ఆమె విడిపోయి కొత్త పార్టీ పెట్టినా హ్మ్. ఈ లేఖలోని అంశాలే కాదు. హ్మ్. బయటకొచ్చిన తర్వాతైనా మాట్లాడతారు కదా! ఏ అంశాలు మాట్లాడతారు. హ్మ్. ఆమె బయటికి వెళ్లి పార్టీ పెడితేనో, వేరే పార్టీతో అనుసంధానం అయితేనో మాత్రం అది బీఆర్ఎస్‌కు నష్టమే జరుగుతది అంటాను. హుహు. తప్పకుండా. ఓకే. మరి దీన్ని కంట్రోల్ చేయగలరా కేసీఆర్ గారు? వదిలేస్తారంటారా? అంటే సరే ఇప్పటి ఆమెకు వరకు పరిస్థితులు చూస్తే ఆయన వదిలేసినట్టుగా అనిపిస్తుంది. డైరెక్ట్‌గా వెళ్లి మీటింగ్ కూడా పెట్టలేదు. మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. అలా ఫోన్‌లో మాట్లాడినారు. హ్మ్. ఫోన్‌లో మాట్లాడినాడు. నచ్చజెప్పేదానికి ప్రయత్నం చేసినారు. అయితే ఆమె భీష్మించుకొని కూర్చుంది. నా ప్రాధాన్యత ఏదో ఇప్పుడే చెప్పండి. రేపు హ్మ్. అధికారంలోకి వచ్చినా కానీ, హ్మ్. ప్రస్తుతం పార్టీలో అయితేనేమి, హ్మ్. నా ప్రాధాన్యత ఏదో నాకు స్పష్టంగా చెప్పండి. స్పష్టం చేస్తేనే లేకపోతే నా ఆలోచన నేను చేయాల్సిందొస్తుంది అని అంటుంది. ఓకే. అది స్పష్టం చేయాలంటే వాళ్ళు కూడా చర్చించుకోవాలి కదా! హ్మ్. ఒకాయన విదేశాలకు పోయినారేమో కుమారుడు. హ్మ్. ఆయన రావాలా, మాట్లాడుకోవాలా. టైం పడతది గదా! ఏదైనా ప్రాసెస్ జరిగేసరికి. ఓకే. మరి ఎందుకు లేని సర్దుబాటు చేసుకుంటారో, లేకపోతే నువ్వు పోతే ఏం కాదు అనేది వదిలిపెడతారా అనేది అది కుటుంబంలోని వ్యవహారం. ఓకే. సో, ఇదంతా కూడా అధికారం బీఆర్ఎస్ కోల్పోవడం వల్లనే ఇటువంటి తంటలొచ్చి పడ్డాయి. అధికారం ఉండుంటే వేరేలా ఉండేది పరిస్థితులు అని కూడా మాట్లాడుతున్నారు సార్. కరెక్టే అంటారా? అధికారం పోయేది పోయేదేముందిలే గానీ, ఒక 5 సంవత్సరాలుంటారు, 5 సంవత్సరాలు పోతుంటారు. అవును. ప్రజల తీర్పది. సరే అధికారం పోయిన దాని వల్ల వచ్చినాయనరు. అధికారంలో ఉన్నప్పుడు గూడా విభేదాలు
కనపడుతున్నాయి కదా, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి, ఉమ్, విధానం బట్టి, తీరును బట్టి వాళ్ళ ఆయన కుమారునికి ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది. తర్వాత హరీష్ రావు గారికి ప్రాధాన్యం వస్తుంది. ఇంకొక ఆయన సంతోష్ అని ఇంట్లోనే ఉంటారు, ఆయన కూడా రాజ్యసభ మెంబర్గానే ఉండాలి. ఉమ్. వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు, నాకు ప్రాధాన్యతనివ్వలేదు అనేదే ఆమె వాదన. ఓకే. సార్ గతంలో కూడా మనమే డిస్కస్ చేస్తాం. హరీష్ రావు గారి విషయంలో కూడా ఆయన బీజేపీలో చేరబోతున్నారు, ఆయనే సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు అని అప్పుడు కూడా వార్తలు వచ్చాయి. అధికారం కోల్పోయిన కొన్ని మంత్స్ తర్వాత అలా రకరకాలుగా చర్చలు జరిగాయి. సో ఫ్యూచర్ లో హరీష్ రావు గారు కూడా వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి, ఎందుకంటే కేటీఆర్ గారికి ఇప్పుడు మెయిన్ గా అదే పాయింట్ కదా, కేటీఆర్ గారికి ప్రాధాన్యత దక్కుతుంది, ఆయనే కేసీఆర్ గారు వారసుడు, ఇంకెవరు లేరంట్ అని ప్రొజెక్ట్ అవుతుంది. సో మరి హరీష్ రావు గారు కూడా తొందరలో ఏమైనా జరగచ్చు, అది కాదనిలేము, కుటుంబ వ్యవహారము. ఇప్పుడైతే ప్రాధాన్యత అయితే కేటీఆర్ గారికి ఉంది, ఓకే. హరీష్ రావు గారికి ఉన్న కాడికి ఉంది, కానీ ఎక్కువ మాత్రం ప్రాధాన్యత కేటీఆర్కి ఉంది. ఉమ్, అది కుటుంబంలో ఎప్పుడైనా సమస్యలకు దారి తీసింది కదా, ఒక పక్క చెల్లెలు ఒక పక్క అవుతుంది, అవును. బావగారు ఒక పక్క అవుతారు,